येन तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। वसुदेवसुतं देवं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं वन्दे जगद्गुरु। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। 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 ఈరోజు 61వ శ్లోకం 4వ అధ్యాయం 19వ శ్లోకం. లభించింది. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి. కాదా శ్లోకం? అది ఏ దాని అనుసరి 4వ అధ్యాయం 19వ శ్లోకం అన్నారు కదా, అది ఇక్కడ వేరే ఉంది సార్. ఎస్ సర్వే సమారంభాః 4వ అధ్యాయం 19వ శ్లోకం కదా. అది ఏమైంది? జ్ఞానయోగము. నేను జ్ఞాన విజ్ఞాన యోగము అది మేమంతా కన్ఫ్యూజ్ అవుతున్నాం ఇక్కడ. ఎస్ సర్వే సమానం. యస్య సర్వే సమారంభః యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణాం జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణాం తమాహుః పండితం బుధః. తమాహు పండితం బుధః. యస్య సర్వే సమారంభః యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణాం జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణాం తమాహుః పండితం బుధః. తమాహు పండితం బుధః. యస్య సర్వే సమారంభః కామ సంకల్ప వర్జితాః. యస్య అంటే ఎవరి సర్వే సమస్త సమారంభః కర్మలు ఫలతృష్ణ రహితము కర్తృత్వాభిమాన రహితాలో బుధః జ్ఞానులు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం జ్ఞానమనే అగ్నిచే దహింపబడిన కర్మలు గల తం పండితం ఆహు ఆ పురుషుణ్ణి పండితులు అని అంటారు. అంటే అర్థం ఏమిటంటే ఎవరి యొక్క సమస్త కర్మలు ఫలతృష్ణ రహితము. మనం ఏదైనా పని చేస్తే ఏమనుకుంటాం? మనకింత లాభం రావాలి అని అనుకుంటాం, ఫలాన్ని ఆశిస్తాం. నేను ఇక్కడ వచ్చి చెప్తున్నా, చెప్పిన తర్వాత మిమ్మల్ని అడుగుతా ఎట్లా చెప్పినాను అంటాం. బాగా చెప్పారు సార్ అంటే నాకు ఖుషి అవుతుంది. అంటే నేను ఫలాన్ని ఆశిస్తున్నాను, బాగా చెప్తున్నానా లేదా అని అంటే నేను స్టార్టింగ్లో ఉన్నా కాబట్టి ఆ విధంగా అడగడం తప్పు కాదనుకుంటున్నాను. ఎందుకంటే మీ యొక్క రెప్యుటేషన్ తీసుకుంటున్నాను. నన్ను నేను సరి చేసుకోవడానికి అడగడంలో తప్పు లేదు. కానీ నేను కేవలం మీ మెప్పు పొందాలని అడగడం మాత్రం తప్పైంది. అది ఫలాన్ని ఆశించినట్టు.
కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఎవరి సమస్త కర్మలు ఎవరైతే ఏ ఏ కర్మలు చేస్తారో ఆ కర్మలు ఫలతృష్ణ రహితము కర్తృత్వాభిమాన రహితాలు అంటే ఎటువంటి ఫలాన్ని ఆశించకుండా కర్తృత్వం అంటే ఈ పని నేనే చేస్తున్నా అనేటటువంటి కర్తృత్వాభిమానం లేకుండా ఉండేటటువంటి కర్మలు ఎవరైతే చేస్తారో వాళ్ళని జ్ఞానులు అని అంటాం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అయితే ఇంతవరకు వాళ్ళు ఏవైనా కర్మలు చేసి ఉంటే ఏ కర్మలు పాపకర్మలు కానీ పుణ్యకర్మలు కానీ అవి ఏమైతాయనంటే జ్ఞానం అనే అగ్ని లోపల దగ్ధమైపోతాయి. అంటే మనం ఇక్కడ కోరుకోవాల్సింది ఏమిటిది కర్మల యొక్క ఫలితం నశింపజేసుకోవాలి. అంటే ఏ కర్మల ఫలితం నశింపజేసుకోవాలి? పాప కర్మలు నశిస్తే పర్వాలేదు, పుణ్యకర్మలు కూడా నశిస్తాయి. ఇక్కడ బాగా ఆలోచించండి. అని అంటే పాపం నశించాలి కానీ పుణ్యం ఎందుకు నశించాలి? పుణ్యం నశించకూడదు. ఎవరు కూడా ఏమంటారు, అయ్యా ఒక 10 రూపాయలు ధర్మం చేయి పుణ్యం వస్తుంది అంటారు. మన ఇంటికి వచ్చి అడుక్కు తినేవాళ్ళు. అంటే 5 రూపాయలు 10 రూపాయలు మనం దానం చేస్తే మనకు పుణ్యం వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. అంటే మనం చేసే కర్మల వల్ల పుణ్యాన్ని ఆశిస్తున్నాం. ఆ పుణ్య ఫలాన్ని కూడా మనం వదులుకోవాలి. అంటే మరి మనం దేన్ని ఆశించి కర్మ చేస్తున్నట్టు? అది పుణ్యం కూడా వదులుకోమంటున్నాడమ్మా. ఇప్పుడు ఇక్కడ జ్ఞానాగ్ని లోపల పాపకర్మలు పుణ్యకర్మలు రెండు దహించి వేయబడతాయి. నీకు ఇక పుణ్యం ఉండదు, పాపం ఉండదు, రెండు ఉండవు. అప్పుడే ముక్తి వచ్చేది కదా సార్. మోక్షం వస్తుంది అని అంటే నీకు పుణ్యకర్మలు ఉంటే ఏమైతుంది? పుణ్యం మంచిదే కానీ నువ్వు చనిపోయిన తర్వాత స్వర్గానికి పోతావు. ఆ పుణ్యకర్మ ఫలం ఎన్ని రోజులైతే ఉంటుందో అన్ని రోజులు స్వర్గంలో ఉంటావు. మళ్ళీ తిరిగి మానవ జన్మ ఎత్తాల్సిందే. అంటే పుణ్యం అనేటటువంటిది బ్యాంకులో బ్యాలెన్స్ లాగా. మీకు 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, 1,00,000 రూపాయలు అయిపోయే దగ్గర ఎంజాయ్ చేస్తారు. 1,00,000 రూపాయలు అయిన తర్వాత ఒక ఏటీఎం కార్డు పెడితే డబ్బులు వస్తాయా? రావు. ఇక అప్పటి నుంచి ఏమి ఉండదు. ఇక అట్లా మన పుణ్యం ఎంత ఉంటుందో అంతవరకు స్వర్గంలో ఉంటాం. పుణ్యం 0 బ్యాలెన్స్ అయిందనుకో మళ్ళీ చెల్లు అని చెప్పి భూలోకానికి పంపిస్తే ఇస్తాడు. కాబట్టి పుణ్యం అవసరం లేదు, పాపం కూడా అవసరం లేదు. ఆ రెండు అవసరం లేనప్పుడు ఏం కావాలి మనకు? ముక్తి కావాలి, మోక్షం కావాలి. మోక్షం అంటే ఏమిటి అంటే మళ్ళీ మానవ జన్మ ఎత్తకుండా ఈ ఆత్మని పరమాత్మలో శాశ్వతంగా కలిపివేయడం. అంటే పరమాత్మలో ఒకసారి ఆత్మ కలిపితే మళ్ళీ మానవ జన్మ లభించదు. అంటే పరమాత్మ ఒకేనే మన ఆత్మని కలుపుకుంటాడా? కలుపుకోడు. ఎప్పుడు కలుపుకుంటాడు? నువ్వు పరమాత్మవైతే. అర్థమైందా? ఇప్పుడు మీరంతా డిగ్రీ చదువుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ ఇయర్ అమ్మాయిలు, మీరంతా ఫైనల్ ఇయర్ లో ఉన్న వాళ్ళని తీసుకుపోయి పీజీ చేసే వాళ్ళ పక్కన కూర్చోబెడితే వాళ్ళు కలుపుకుంటారా? నువ్వు డిగ్రీ చేయాలి ఇక్కడ ఎందుకు వచ్చినావు అని మళ్ళీ బయటకు పంపించేస్తారు. కాబట్టి మన స్థాయి ఏమిటి? డిగ్రీలో ఇంటర్మీడియట్ కానీ మనకంటే ఉన్నతమైన స్థాయి వాళ్ళ పక్కన కూర్చుంటామంటే వాళ్ళు ఒప్పుకోరు. మనకు కూడా కూర్చోవడానికి అర్హత ఉండదు. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ అర్హత సాధిస్తామో భగవంతుడు కూడా మనకు భగవంతుడు అయ్యే అవకాశం ఇచ్చిండు. ఎప్పుడైతే మనం భగవంతులం అవుతామో అప్పుడు మనకు మోక్షం లభిస్తుంది. భగవంతుడు కావాలి, మోక్షం లభించాలంటే నీకు పుణ్యకర్మలు ఉండకూడదు, పాపకర్మలు రెండు కూడా ఉండకూడదు. అటువంటి పురుషుణ్ణి పండితుడు అని అంటారు. నెక్స్ట్ యదృచ్ఛాలాభ సంతుష్టో కరెక్టే సార్. మీరేం రెస్పాన్స్ చెప్పకపోతే మీరు కరెక్ట్. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధ వసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో
అప్రార్థితములు అనాయాస లబ్ధములు. అప్రార్థితములు అనాయాస లబ్ధములు అంటే మనం ఎవరినైనా ఏమన్నా కావాలంటే అడుక్కుంటాం, ప్రార్థిస్తాం. ప్రార్థన లేకుండా ఎవరిని మనం అడుక్కోకుండా వచ్చేటటువంటివి అనాయాస లబ్ధము. అంటే ఎటువంటి కష్టం లేకుండా మనకు వచ్చేటటువంటి సంపదలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాని చేత సంతుష్టుడు. ద్వంద్వాతీత సుఖ దుఃఖాదులను అతిక్రమించిన వాడు అంటే అనాయాసంగా ఏమన్నా లభిస్తే కూడా సంతోషపడడు. మనం ఈ విధంగా వెళ్తూ ఉంటాం, రోడ్ వెంబడ వెళ్తుంటాం, అనుకోకుండా మనకేమైపోతాయి, ఒక 500 నోట్లు 10 దొరికినాయి అనుకోండి, అబ్బా అని సంతోషపడతాం. మనకు అనాయాసంగా లభించినాయని చెప్పి ఆ విధంగా మనం సంతోషపడాల్సిన అవసరం లేదు. అవి వేరే ఎవరైనా అయితే వాళ్ళు వచ్చి అడిగినట్టు ఇచ్చేస్తాం, లేదంటే మన దగ్గర ఉంచుకుంటాం. అయ్యో నాకు 5,000 దొరికినాయి ఒకటే సంతోషం. ఆ సంతోషపడాల్సిన అవసరం లేదు. అవి దొరికేది ఉన్నది దొరికింది అదే. 5,000 కాదు, ₹1 కోట్లు దొరికినా కూడా అట్లే ఉండాలి. ₹1 కోట్లు కాదు, 10 కోట్లు దొరికినా, 100 కోట్లు దొరికినా, 1000 కోట్లు మీకు లభించినా కూడా ₹5 బంది చిక్క దొరికితే రోడ్డు మీద ఏ ఫీలింగ్ నీకు ఉంటుందో 1000 కోట్లు దొరికితే కూడా అదే ఫీలింగ్ ఉండాలి. అర్థమైందా? అదే అన్నారు. కాబట్టి అటువంటి స్థితి సుఖ దుఃఖాదులను అతిక్రమించిన వాడు. సుఖం కలిగినా కూడా అబ్బో నాకు సుఖం లభించింది అనేటటువంటి ఫీలింగ్ ఉండకూడదు. దుఃఖం లభించినా కూడా దుఃఖాన్ని ఫీల్ కాకూడదు. కానీ నేను శాపం మీద కూర్చోబెట్టిండు, నేను చాలా సుఖంగా కూర్చున్నాను. లేదు సార్ శాప కూడా మాకు అవసరం లేదు, మాకు అవసరం లేదు కింద కూర్చుంటే దీని మీద కూర్చోవడానికి తయారుండాలి. అప్పుడు కూడా ఆ శాప మీద కూర్చున్న ఫీలింగ్తోనే ఉంటాడు. నాకేం శాపనే కావాలని లేదు. శాప వేసిండ్రు, మళ్ళీ జంకాన వేసిండ్రు, ఆ మెత్తటి దిండు కూడా వేసిండ్రు నాకు కింద. అప్పుడు కూడా ఇట్లే కూర్చుంటాడు. దిండేసినా కూర్చుంటా వద్దనని నేను. సంతోషం అమ్మ దిండేసిండ్రు, చాలా మెత్తగా ఉంది, చాలా కంఫర్ట్గా ఉంది అని అంటే నా ఫీలింగ్ ఎట్లుంటుంది, దిండు మీద కూర్చున్నప్పుడు ఇట్లే ఉంటా, శాప మీద కూర్చున్నప్పుడు ఇట్లే ఉంటా, దీని మీద కూర్చుంటే కూడా అట్లే ఉంటా. ఇవన్నీ తీసేసి ఒట్టి ఉసుకేస్తే కూర్చుంటే కూడా అట్లే ఉంటా. అటువంటి సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటి స్థితిలో ఉండాలి. అసూయ రహితుడు నిర్వైరుడు. అసూయ రహితుడు. పక్కలు ఎవరైనా మంచి బట్టలు వేసుకుంటే మనకు అటువంటి బట్టలు లేవని అసూయ కలుగుతుంది. పక్కలోడు కారు తెచ్చుకుంటే మనకు కారు లేదని అసూయ. పక్కలోడు మంచి బిల్డింగ్ కట్టిండనుకో, అదే మేము కడతాము, ఆయననే కడతాడా, మాకు ప్లాట్ ఉంది, మా ప్లాట్ ఏడనుకున్నాం, శాసనపల్లి రోడ్డు పిరమిడ్ పక్కలనే, పిరమిడ్కి ఎంతమంది వచ్చిపోతారు, మీరు ఇంకా సందులో ఉంది, మాది మెయిన్ రోడ్ అంటే అసూయ. ఈ విధమైనటువంటి అసూయ. నిర్వైరుడు. నిర్వైరుడు అంటే ఎవరితోనూ వైరత్వం లేనటువంటి వాడు, ఎవరితోనూ శత్రుత్వం లేనటువంటి వాడు. సిద్ధౌ అసిద్ధౌ చ సమః. లాభం వచ్చినా నష్టం వచ్చినా సమబుద్ధి కలవాడు. కృత్వాపి నా నిబధ్యతే. కర్మను ఆచరించిన బద్ధుడు కాడు. ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు ఏ కర్మను ఆచరించినా కూడా ఆ కర్మ ఫలితానికి బద్ధుడు కాడు. అంటే ఆ కర్మ వల్ల వానికి లభించే పాపం గాని పుణ్యం గాని వానికి అంటదు. ఎందుకు అంటదు అని అంటే వాడు ఏ స్థితిలో ఉన్నాడు, స్థిత ప్రజ్ఞ స్థితిలో ఉన్నాడు. స్థిత ప్రజ్ఞ స్థితి అంటే ఎంత లాభం వచ్చినా సంతోషపడడు, ఎంత నష్టం వచ్చినా సంతోషపడడు. ఈ లక్షణాలన్నీ ఎవరివి? పరమాత్మని. కాబట్టి పరమాత్మ స్థితిలో ఉన్నాడు. కాబట్టి వాడు ఏ కర్మ చేసినా ఆ కర్మకు సంబంధించిన పాప పుణ్యాలు వానికి అంటవు. నెక్స్ట్ 34వ శ్లోకం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శినః. తద్విద్ధి ప్రణిపాతేన
ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా పరికృష్ణేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినా సత్వదర్శినః జ్ఞానినా సత్వదర్శినః ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ప్రణిపాతేన ప్రణామం చేత. ప్రణామం అని అంటే సాష్టాంగ దండ ప్రణామం. సాష్టాంగ దండ ప్రణామం ఎట్లా ఆచరించాలి? కంప్లీట్ గా బోర్లో పడుకొని మొక్కాలి. ఎవరు మొక్కాలి ఆ విధంగా? ఆ? ఎవరైతే విద్య నేర్చుకుంటున్నారో వాళ్ళు పురుషులు మొక్కాలి గురువు దగ్గర, స్త్రీలు కాదు. స్త్రీలు మోకాళ్ళ మీద కూర్చొని వాళ్ళు మొక్కాలి. పురుషులు మాత్రం సాష్టాంగ దండ ప్రణామం. నువ్వు చెప్పింది కరెక్ట్, గురువుల దగ్గర మొక్కాలి. అమ్మగారు చెప్పింది రైట్, నువ్వు చెప్పింది కూడా రైట్. అయితే ఇక్కడ మనం తేడా ఏం గమనించాలంటే ఇది అందరికీ వర్తించదు. సాష్టాంగ దండ ప్రణామం కేవలం పురుషులకు మాత్రమే వర్తిస్తుంది. స్త్రీలు ఏం చేయాలి? మోకాళ్ళ మీద కూర్చొని వంగి మొక్కాలి. కాబట్టి అది సాష్టాంగ దండ ప్రణామానికి లెక్క. ఈ విధంగా మనం గురువుల దగ్గర జ్ఞానాన్ని ఆర్జించాలి, గురువు దగ్గర జ్ఞానాన్ని పొందాలి అనుకున్నప్పుడు వాళ్ళకు సాష్టాంగ దండ ప్రణామం ఆచరించాలి. అదే విధంగా పరిప్రశ్నేన వాళ్ళని ప్రశ్నించాలి. దేని గురించి ప్రశ్నించాలి? మీకు ఏదైతే సందేహం ఉన్నదో ఆ సందేహానికి సంబంధించి ప్రశ్నించాలి. అంటే ప్రశ్నించాలి అని అడగవచ్చు, కానీ పరిప్రశ్నేన అంటున్నాడు. అంటే పరిప్రశ్న అంటే ఒక ప్రశ్నతో సమాధానం దొరికితే సరి, లేదంటే ఆ ప్రశ్నకు చుట్టూ ఎన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతాయో అన్ని ప్రశ్నలు అడిగి గురువు ద్వారా తగిన రీతిగా సమాధానం పొందాలి. ఇక మీకు సందేహం అనేది ఉండకూడదు, అటువంటిది అన్నది. తర్వాత సేవయ, శుశ్రూష చేయాలి గురువు. గురువుకు శుశ్రూష అంటే ఏం చేయాలి? గురువు కాళ్ళు ఉత్తాలి, ఆయన పాద సేవ చేయాలి, బట్టలు ఉతకాలి, వంట చేయాలి, అన్ని చేసి పెట్టాలి గురువుకు. ఏ ఒక్కటి చేస్తే మనడానికి వీల్లేదు. ఎందుకు గురువు యొక్క సేవ చేయాలి? జ్ఞానం కొరకు. జ్ఞానం కొరకే. ఇంకొకటి ఏం పెడతానంటే గురువే పరమాత్మ. అయితే మనం గురువునే పూజించాలి, పరమాత్ముని కాదు. ఇక్కడ అర్థమైందా? నేను మొదటి శ్లోకం ఏం చెప్తున్నా? గురుర్ బ్రహ్మ, గురువే బ్రహ్మ. గురుర్ విష్ణువు, గురువే విష్ణువు. గురుదేవో మహేశ్వర, గురువే ఆ శివుడు. గురు సాక్షాత్ పరబ్రహ్మ. అంటే ఈ బ్రహ్మ విష్ణు ఈశ్వర కాకుండా గురువెవరు? సాక్షాత్ పరబ్రహ్మ. పరబ్రహ్మ అంటే ఈ విశ్వవ్యాప్తమైన చైతన్య శక్తే పరబ్రహ్మ. గురు సాక్షాత్ పరబ్రహ్మ. కాబట్టి తస్మై అంటే కాబట్టి శ్రీ గురవే నమః. అర్థమైంది? అఖండ మండలాకారం. అఖండ మండలాకారం అంటే ఈ విశ్వమంతా వ్యాప్తమైనటువంటిది. అఖండ మండలాకారం. అఖండ మండలాకారం, అఖండ మండలాకారం. వ్యాప్తం ఏన చరాచరం. వ్యాప్తం అనంటే వ్యాపించి ఉన్నాడు. ఎక్కడ వ్యాపించి ఉన్నాడు? చర అచరం. చరం అనంటే చలించేటటువంటి, అచరం అనంటే చలించినటువంటి. చలించేవన్నీ జీవులు, చలించేవన్నీ కూడా చెట్లు, పుట్టలు, రాళ్ళు, రప్పలు, గుట్టలు, మట్టి, ఇదంతా. అంటే ఈ రెండింటిలో వ్యాప్తమై ఉండేటటువంటి వాడు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన. ఆ దాంట్లో వ్యాప్తమై ఉండేటటువంటి ఆ పరబ్రహ్మ పాదాలకు తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః అని అంటారు. అర్థమైంది? కాబట్టి ఒక్కసారి ఏమైందంటే ఒక గురువు దగ్గర శిష్యుడు ఉన్నాడు. ఆ గురువు దగ్గర శిష్యుని పేరు దీపక్. అయితే వాళ్ళంతా కూడా విద్యను అభ్యసించారు. అభ్యసించిన తర్వాత ఏమైంది? శిష్యులనంతా కూడా గురువు పిలిచి నాన్న మీ యొక్క విద్య పూర్తయింది, మీరు ఇక ఇంటికి వెళ్ళవచ్చు. వెళ్ళి మీరేం చేయాలి? మంచిగా మీ తల్లిదండ్రులకు చెప్పి ఒక మంచి కన్యామణిని చూసి పెళ్లి చేసుకొని
మీ జీవితంలో మీరు స్థిరపడండి అని చెప్పేసి. అంటే సరే అని అందరూ గురువు దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు, అందరూ వెళ్ళిపోయినారు. ఒక శిష్యుడు మాత్రం దీపకుడు అనేటప్పుడు అక్కడనే, ఏమైనా నువ్వు వెళ్ళవా అని అంటే, లేదు గురువర్య, నేను వెళితే మీకు సేవలు చేయడానికి ఎవరు ఉంటారు? ఇలా అందరు వెళ్ళిపోయారు, ఎవరి స్వార్థం చూసుకుని వాళ్ళు. నీకు సేవలు చేయాలి, నీ వయసు అయిపోయింది కాబట్టి నేను వెళ్ళాను అని అంటే, లేదు నాన్న, నేను ఇలా ఉండడం లేదు, నేను కాశీకి వెళ్తున్నా కాబట్టి నువ్వు కూడా వెళ్ళు ఇంటికి అంటు. లేదు గురువర్య, నువ్వు కాశీకి వెళ్ళినా నేను నీతో పాటు కాశీకి వస్తాను అంటే, నువ్వెందుకు వస్తావు? అనవసరంగా రావద్దు, నువ్వు ఇంటికి వెళ్ళి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని మీ అమ్మా నాన్నను సంతోషపట్టు వెళ్ళిపో అని అంటు. లేదు గురువు, నిన్ను ఒంటరిగా వదిలి నేను వెళ్ళాను, నీకు సేవలు చేయడానికి నా అవసరం ఉన్నది, నేను వస్తా తప్పకుండా. నాకు నువ్వు సేవలు చేయలేవు, మూర్ఖునిగా మాట్లాడవు. నాకు పూర్వజన్మ కర్మ ఉన్నది, దాన్ని అనుభవించాల్సింది ఉన్నది. ఈ జన్మ లోపల దాన్ని నేను ఆ కర్మశేషాన్ని అనుభవించడానికి కాశీకి వెళ్తున్నాను అంటాం. ఏమైనా పర్వాలేదు గురువర్య, కాశీకి వెళ్ళడం అంటే మామూలు కాదురా పిచ్చోడా. నేను ఆడికి పోయిన తర్వాత ఏమైతుంది, నా శరీరం అంతా కూడా పుండుబడి కుష్ఠవ్యాధి వస్తుంది, తర్వాత నేను అందున్నైపోతా, కళ్ళు కనిపించాయి, నాకు సేవ చేయడం చాలా కష్టం, నీ నుంచి కాదు, కాబట్టి వెళ్ళిపో, నా తిప్పలు నేను పడతాను. అటువంటి పరిస్థితిలో నిన్ను విడిచి నేనెట్లా పోతా గురువర్య? అది ఇంకా అసంభవం, నేను ఖచ్చితంగా నీతో పాటే వస్తాను. అరే నువ్వు చెప్తే వినడం లేదు, సరే పోదాం అని ఇద్దరు వెళ్ళిపోయారు. కాశీకి పోయిన తర్వాత ఒక ఉండడానికి ఒక ప్లేస్, ఒక ప్రదేశం చూసుకుని ఒక చిన్న గుడిసె లాంటిది వేసేసిండు శిష్యుడు. వేసి జర స్నానం చేసుకొని కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుందాం అనే లోపలనే గురువు గారికి కుష్ఠవ్యాధి వచ్చేసింది. మొత్తం వెయ్యంతా పుండ్లు, చీము, నెత్తురు, వాసన, కంపు వాసన, కళ్ళు కనిపించకుండా అయిపోయినాయి. ఇక ఆయన గురువు ఏం చేసిండు, శిష్యుడు విశ్వనాథుని కూడా దర్శనం చేసుకోలే. కాశీ విశ్వనాథుడు గురువుకు స్నానం చేపియడం, మంచిగా అంత తెల్ల బట్ట తీసుకుని మెత్తటి బట్టతో ఒత్తడం, ఆ వేటికి పుండ్లకంతా కూడా మందు రాయడం, ఆయనకు భోజనం పెట్టడం, ఇదే పని అన్నట్టు. పొద్దున్నే స్నానం చేపియాలి గురువు గారికి, తర్వాత ఆయన పక్కన పెట్టాలా, ఈయన పొద్దున పోయి భిక్ష తీసుకురావాలి, ఊర్లో పోయి భిక్ష తీసుకొచ్చి భిక్షాన్నం ఆయనకు ఇవ్వాలి. ఆయన తిన్న తర్వాత మిగిలితే ఈయన తినాలా, లేకుంటే లేదన్నట్టు. ఈ విధంగా గడుస్తూ ఉన్నది. అయితే గురువుకు చాలా కోపం ఎక్కువ ఉంటుంటేనే శిష్యుని తిడుతుంటాడు. ఏమైందిరా, ఇంకా పోలేదు, ఆకలి అవుతుంది, నాకు అన్నం కావాలి అంటే, లేదు గురువని, ఇప్పుడే కదా నీకు స్నానం చేయించిన పోతా, లేదు నీకు చేత కాబట్టి వెళ్ళిపోరా, నువ్వు అవసరం లేదు అంటున్నాడు అన్నట్టు. లేదు నేను తీసుకొస్తా, అన్నం తీసుకొస్తాను, కూర బాగాలేదని విసిరి కొడుతుంటాడు, అన్నం బాగాలేదని విసిరి కొడుతుంటాడు, మళ్ళా తీసుకొస్తాను, మళ్ళీ పోయి మళ్ళా తీసుకుంటాడు. ఎంత ఓపికగా గురు సేవ చేస్తాడనంటే చాలా ఓపికగా చేస్తాడు. చేసిన తర్వాత ఈ వీళ్ళకంతా కూడా ఆయన యొక్క భక్తిని చూసి చాలా ప్రేమ పుడుతుంది బ్రహ్మకు. అయ్యయ్యో ఎంత భక్తిపూర్వకంగా గురువు యొక్క సేవ చేస్తున్నాడు కదా అని చెప్పి ఆ పిల్లోనికి, శిష్యునికి, దీపకునికి బ్రహ్మ ప్రత్యక్షమై నాయనా, నీ గురువు సేవ చాలా నన్ను సంతోషపెట్టింది, నీకేం వరం కావాలో కోరుకు అంటాడు. అంటే ఆయన ఏమంటాడు, నాకైతే ఏం వరం అవసరం లేదు గురువర్య, బ్రహ్మ మా గురువుకు చాలా పాపం బాధపడుతున్నాడు రోగంతోన, ఏమైనా వీలైతే ఆయన రోగం బాగా చేస్తే బాగుంది అంటాడు. తప్పకుండా చేద్దాం, దాంతేముంది అంటాడు. అంటే మళ్ళీ నువ్వు బాగా చేసిన తర్వాత ఆయన తిడితే కష్టం, నేను మొదలు అడిగొస్తాను గురువుగారు అని చెప్పి నేను వస్తాడు. గురువుని అడుగుతాడు, నాకు ఇట్లా బ్రహ్మ ప్రత్యక్షమైండు, ఇట్లా రోగం బాగా చేసినట్టున్నాడు, మరి ఎట్లా అంటే, బుద్ధుందారా నీకు, వాడికి మళ్ళీ కొడక, నిన్నెవడు రోగం బాగా చేయమంటాడు రా, నాకు ప్రత్యక్షం కావాలి కదా, నాకు రోగం బాగా చేయాలనుకుంటే నీకేం ప్రత్యక్షమైంది? రోగం నాకు కదా వచ్చింది, నాకు ప్రత్యక్షం కావాలి, ప్రత్యక్షమై నీ రోగం బాగా చేస్తానాలే, నీకు ప్రత్యక్షం కావడం ఏమిటిది? అరే నీకు ఇష్టం లేకుంటే వెళ్ళిపోరా, అవసరం లేదా? అట్లా కాదు గురువర్య, ఆయన అడిగేటు నన్ను ఏమో కోరిక కోరమంటే, నాకైతే ఏం కోరిక లేవు, మా గురువు గారికి ఇట్లా ఉంది అని అంటే, సరే చేస్తాను, నేను అందుకే మొదలే చేయమని అడిగలేదు నిన్ను, నీ యొక్క అనుమతి కోరికే నేను నీ దగ్గరకు వచ్చిన, అవసరం లేదు, ఎవ్వరు నా రోగం బాగా చేయాల్సిన అవసరం లేదు అంటే, సరే అని చెప్పి ఆ బ్రహ్మ దగ్గర అయ్యా నీవు రోగం బాగా చేసుకుంది ఏముందు నాయన వెళ్ళిపోవండి. ఇక ఆయన పోయిన తర్వాత మళ్ళీ ఈశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమైతే ఆయన కూడా అడిగితే నాకేం కోరికలు లేవు, ఏం అవసరం లేదు అని అంటాడు. అన్న తర్వాత
మరి ఎట్లా అంటే వద్దు, మా గురువు గారికి రోగం కూడా బాగు చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు బ్రహ్మ ప్రత్యక్షమైనప్పుడు అడిగినా తిట్లు తిన్నా, ఇప్పుడు మళ్ళీ నేను గురువు గారికి కూడా అడగను, మీరు ఎందుకు ప్రత్యక్షమవుతున్నారు, వద్దు వెళ్ళిపోండి. శివుడు కూడా వెళ్ళిపోతాడు. తర్వాత కొన్ని రోజులకు విష్ణువు ప్రత్యక్షమవుతాడు. ఇక ఈ దీపకుడికి ఇగలేని కోపం వస్తుంది విష్ణువు చూసి. మీకేమైనా బుద్ధి ఉందా? నేను మీ గురించి తపస్సు చేసిన్నా, మిమ్మల్ని ప్రత్యక్షం కమ్మని కోరినా, నా గురుసేవ నేను చేసుకుంటున్నా, మిమ్మల్ని ఎవరు ప్రత్యక్షం కమ్మంటున్నారు? అవసరం లేదు, మీరెవరు ప్రత్యక్షం అయ్యేది అవసరం లేదు, మాకు ఆ కోరికలు తీర్చాల్సిన అవసరం లేదని అంటాడు. అని ఏమంటాడంటే ఒక విషయం అడుగుతా, నాకు అర్థం కావడం లేదు. ఒక్కరోజు కూడా బ్రహ్మ ప్రత్యక్షం కావాలని కోరుకోలేదు, ఒక్కరోజు కూడా శివుడు ప్రత్యక్షం కావాలని కోరుకోలేదు, ఒక్కరోజు కూడా విష్ణువు ప్రత్యక్షం కావాలని కోరుకోలేదు, అయినా మీరెందుకు ప్రత్యక్షం అయ్యారు అని అంటాడు. అప్పుడు విష్ణువు ఏమంటాడంటే, ఎవరైతే గురువు సేవ చేస్తారో వాళ్ళంటే మాకు విపరీతమైన ప్రేమ. గురువు సేవ చేసిన వాడికి మా ముగ్గురి అనుగ్రహం ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని కోరకున్నా పర్వాలేదు, మేము ప్రత్యక్షమైన కోరిక. అర్థమైందా? కాబట్టే నేను మీకు ప్రత్యక్షమైనట్టు అంటే ఇంకా చాలా సంతోషము. నాకు ఎటువంటి కోరికలు లేవు. నాకు నీవేమన్నా నా కోరికలు ఏమన్నా తీర్చాలనుకుంటే మా గురువు సేవ చెయ్యడానికి నాకు ఓపికను శ్రద్ధనివ్వు. ఆయన నన్ను ఎంత తిట్టినా కూడా నాకు కోపం రానట్ల నాకు సేవ చేసే శక్తిని ప్రసాదించు అని కోరుకుంటాను. సరే తదాస్తు అని వెళ్ళిపోతాం. ఆ ఇంటిగా గురువు యొక్క దీనికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత గురువు దగ్గరికి వస్తాడు. గురువు అట్లే పడుకునేటాడు. లేచి మళ్ళీ గురువుకి అంత సేవ చేసిన తర్వాత గురువు లేచి కూర్చుంటాడు. నాయన నీ భక్తికి మెచ్చింది అంటాడు. అనేసరికి ఆయన మొత్తం అంత వెళ్ళిపోతాడు. అంత వెళ్ళిపోయిన తర్వాత ఆయననే శివునిగా ప్రత్యక్షమైంది. శివునిగా ప్రత్యక్షమై చెప్తాడు, కాశీ విశ్వనాథుని కూడా నువ్వు దర్శనం చేసుకోలేదు, బ్రహ్మని, విష్ణువుని, శివుణ్ణి కాదని నన్నే దైవం అనుకున్నావు కాబట్టి నేనే సాక్షాత్ కాశీ విశ్వనాథుని నిన్ను పరీక్ష చేయడానికి ఈ విధంగా పెట్టినా నువ్వే నాకు నిజమైన శిష్యుడు అని చెప్తాడు. కాబట్టి మనకేమిటంటే సద్గురువును మించినటువంటి దైవము మనకు లేదు. అందుకే మన పరంపర లోపల హిందూ ధర్మం లోపల భగవంతుని కంటే కూడా సద్గురువుకే ఎక్కువ ప్రాముఖ్యత, ప్రాధాన్యం ఉన్నది. సద్గురు ఎవరు? త్రిమూర్తి అవతారం. ఎవరు? బ్రహ్మ, విష్ణు, ఈశ్వర యొక్క అవతారమే గురువు. అందుకే మన దాని లోపల దత్తాత్రేయుడిని పూజిస్తాం. దత్తాత్రేయుడు ఎవరు? బ్రహ్మ, విష్ణు, ఈశ్వర అంశతో పుట్టినటువంటి వాడు. కాబట్టి ఈ గురువు శుశ్రూష చేసి తద్విద్ది, ఆ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి. తత్వదర్శిన, తత్వవేత్తలైన జ్ఞానిన జ్ఞానులు నీకు జ్ఞానం ఉపదేశంతి, జ్ఞానాన్ని ఉపదేశిస్తారు అంటారు. అంటే ఈ విధంగా శుశ్రూష చేసి గురువుల సేవ చేసి తద్వారా మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ జ్ఞానాన్ని ఎవరు ఉపదేశిస్తారు? తత్వవేత్తలు, జ్ఞానులు నీకు ఉపదేశిస్తారు. అయితే ఇక్కడ ఏమైతుందనంటే ఈ షిరిడి సాయిబాబా దగ్గర నానా సాహెబ్ చందోర్కర్, ఆయన నానా సాహెబ్ చందోర్కర్ సాయిబాబా కాళ్ళు ఒత్తుతూ అప్పుడు ఈ శ్లోకం చదువుతాడు. తద్విద్యే ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వ దర్శిన అనే శ్లోకం చదువుతాడు. మళ్ళీ చదువు చందోర్కర్ అంటే మళ్ళీ చదువు. దాని అర్థం ఏమిటి చెప్పు అని అంటే ఇప్పుడు నేనేమైతే అర్థం చెప్పినో అదే అర్థాన్ని చెప్తాడు చందోర్కర్. అప్పుడు షిరిడి సాయిబాబా ఏమంటాడంటే ఉపదేక్షంతితే జ్ఞానం ఉంది కదా, ఉపదేక్షంతితే అజ్ఞానం, ఉపదేక్షంతితే జ్ఞానం, జ్ఞానం కావచ్చు అజ్ఞానం కావచ్చు. ఆడ ఒకవేళ ఉపదేక్షంతితే అజ్ఞానం వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? గురువు జ్ఞానాన్ని ఇవ్వలేడు. అంటే ఆయన కన్ఫ్యూజ్ అయిపోతాడు. నానా చంద్రుడు సాయిబాబా చెప్తాడు, ఎవ్వరు కూడా ఎవరికి జ్ఞానాన్ని అందించలేరు, ఇదంతా కేవలం భ్రమ మాత్రమే. అర్థమవుతుందా? ఇప్పుడు నేను వచ్చిన భగవద్గీత చెప్తున్నాను,
ఈ భగవద్గీత ద్వారా నేను జ్ఞానాన్ని అందిస్తున్నాను అనుకుంటున్నాను, కానీ నేను మీకు జ్ఞానం అందించడం లేదు. ఆ జ్ఞానం మీలో వికసితం కావాలి. అందుకే ఆయన ఏమంటాడనంటే, ఈ జ్ఞానాన్ని ఎవరు గురువు ఉపదేశించలేడు, మీలో ఉండే అజ్ఞానాన్ని మాత్రమే తొలగిస్తాడు. అజ్ఞానం తొలగినప్పుడు మీలో యథావిధిగా ఉన్న జ్ఞానం వికసితమవుతుంది. అంటే ఒక చెలిమ ఉంటుంది, నీళ్లు ఉంటాయి, ఆ నీళ్లు లోపల ఫ్రెష్గా ఉంటాయి, మీన మాత్రం కొద్దిగా పాచి పట్టినట్లు ఉంటుంది. ఆ పాచిని ఇట్లా తొలగిస్తే పక్క కంటే లోపల మంచి నీళ్లు ఉంటాయి, ఆ నీళ్లు తాగొచ్చు, కానీ మీన చూడడానికి మాత్రమే కొద్దిగా ఇది ఉంటాయి. అంటే గురువు ఏం చేస్తాడు, మీద ఉండేటటువంటి పాచిని మాత్రమే తొలగిస్తాడు. అంటే మీ లోపల ఆల్రెడీ జ్ఞానం ఉంటుంది, మీ లోపల జ్ఞానం ఉన్నదనే విషయాన్ని మాత్రమే తెలియజేస్తాడు, కానీ జ్ఞానాన్ని ఇవ్వలేడు. మీలో జ్ఞానం లేదన్నా, నాలో జ్ఞానం లేదన్నా అజ్ఞానం నీలో ఉంది కదా, ఆ అజ్ఞానాన్ని మాత్రమే తొలగిస్తాడు, జ్ఞానాన్ని ఇవ్వలేడు. అర్థమైందా? అది గురువు చేసేటటువంటి పని. అపిచేదసి పాపేభ్యః అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృతమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృతమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. పాపేభ్య సర్వేభ్య, పాపులందరికంటే పాపకృత్తమః, పాపిష్ఠుడవు అయినా కూడా, ఒకవేళ నీవు పాపులు ఎంతమంది ఉన్నారో అంతమంది పాపుల కంటే కూడా నీవే పాపిష్ఠుడవై ఉన్నావు అనుకో, అయినా కూడా వృజినం సర్వం, సమస్త పాపాన్ని ధర్మాలని జ్ఞానప్లవేన ఏవ సంతరిష్యసి, జ్ఞానం అనే తెప్పతో దాటగలవు. అంటే ఎటువంటి పాపకర్మలు చేసినప్పటికీ, అందరు పాపాత్ములు ఉన్నప్పటికీ, ఆ పాపాత్ములో నీవే పెద్ద పాపమైనా కూడా ఈ జ్ఞానం అనే తెప్పతో ఆ పాపం అనే సముద్రాన్ని దాటవచ్చు. అంటే నీవెన్ని పాపకర్మలు చేసినా నీవు ఒక్క బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకుంటే నీవు చేసిన పాపకర్మలన్నీ కూడా దూరమైపోతాయి, నశించిపోతాయి. అర్జున అని అంటాడు. యతైతాంసి సమిద్ధోగ్ని యతైతాంసి సమిద్ధోగ్ని గర్భస్మసాత్ కురుతేర్జున గర్భస్మసాత్ కురుతేర్జున. వేరే చెప్తున్నాను. 37వ శ్లోకం సార్. 36 చెప్పాలా? 36 అయిపోయింది సార్, 37 చెప్పాలి. 37 చెప్తున్నాను. అంటే ఇందులో కొంచెం వేరే ఇచ్చింది సార్. ఓకే, కంటిన్యూ కొంచెం చేంజ్ ఉంది సార్. 37 యతైతాంసి సమిద్ధోగ్ని అదే ఉందా? ముందర అదే ఉంది, తర్వాత వేరే వస్తుంది కదా. యతైతాంసి సమిద్ధోగ్ని గర్భస్మసాత్ కురుతేర్జున. గర్భ లేదు ఇక, భస్మ సాత్కు అదే కరెక్ట్. యతైతాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున. ఇక్కడ నిర్భ వస్తుంది, అవి రెండు కలిసి రావడం వల్ల అట్లా. యతైతాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తదా
సమితోగ్ని యజేతాంసి సవితుర్ని భస్మసాత్ కురుతేర్జున భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తదా. భస్మసాత్ కురుతే తదా. అర్జున సమిద్ధ అగ్ని, అర్జున ప్రజ్వలితమైన అగ్ని ఏతాంసి యథా భస్మత కట్టెలను ఏ విధంగా భస్మం చేస్తుందో కృతే తదా జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కృతే. అదే విధంగా జ్ఞానం అనే అగ్ని సమస్త కర్మలను భస్మం చేస్తుంది అని అంటే మనం ఏం చేస్తాం? ఓ అర్జున, ఒక అగ్నిని రాజేస్తాం, అగ్నిని రాజేసి మంట పెట్టేస్తాం, అందులో కట్టెలు వేసేస్తాం. కట్టెలేస్తే అగ్ని లోపల కట్టెలు కాలి ఏమైపోతాయి? బూడిద మిగులుతుంది. కాబట్టి కట్టెలన్నీ కాలిపోయి అగ్ని లోపల బూడిద ఏ విధంగా భస్మం చేస్తుందో కట్టెలన్నింటినీ అగ్ని, అదే విధంగా జ్ఞానం అనే అగ్ని ఏం చేస్తుంది? మీ సమస్త కర్మలను భస్మం చేస్తుంది అని అంటారు. అంటే ఇప్పటి వరకు గత జన్మలో చేసిన కర్మలు మనకు తెలియదు. గత జన్మలో చేసిన కర్మలు మనకు తెలియదు. ఆ కర్మల్ని ప్రారంభ కర్మలు అని అంటాం. అయితే ఆ కర్మలు ఈ జన్మలో మనకు తెలిసి తెలియకుండా చేసిన కర్మలు, ఈ రెండు కర్మలు కూడా జ్ఞానం అనే అగ్ని ద్వారా భస్మీపటలమైపోతాయి. కట్టెలు అగ్ని లోపల ఏ విధంగా భస్మమైపోతాయో జ్ఞానం అనే అగ్ని లోపల మన కర్మలన్నీ కూడా భస్మీపటలమైపోతాయి. అంటే జ్ఞానం అంటే ఏ జ్ఞానం ఇక్కడ? ఆత్మజ్ఞానం లేదా బ్రహ్మ జ్ఞానాన్ని సంపాదించుకుంటే మన కర్మలన్నీ ఇవైపోతాయి. 5 శ్లోకాలే. భగవద్గీత 4వ అధ్యాయం 19వ శ్లోకం. యస్స సర్వే సమారంభః కామ సంకల్ప వర్జితః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణాం తమాహుం పండితా బుద్ధః యస్య సర్వే సమారంభః కామ సంకల్ప వర్జితః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణాం తమాహుం పండితం బుధః. తాత్పర్యం: ఎవరి యొక్క సమస్త కర్మలు కోరిక సంకల్పాలు లేకుండా ప్రారంభమవుతాయో, ఎవరి యొక్క కర్మలన్నీ జ్ఞానాగ్ని చేత భస్మం అవుతాయో అటువంటి వానిని జ్ఞానులు పండితుడని పేర్కొంటారు. భగవద్గీత 4వ అధ్యాయం 22వ శ్లోకం. యదృచ్ఛలాభ సంతుష్టో ద్వంద్వతీతో విమత్పరః కరెక్టే. నాకు అనుకుంటున్నా ఇది కింద పెట్టినా కదా. విమత్సరః సమః సిద్ధవసిద్ధో చ కృత్వా లాభ సంతుష్టో ద్వంద్వతీతో విమత్సరః సమం సిద్ధవసిద్ధో చ కృతాపి న నిబధ్యతే. కృత్వాపి న నిబధ్యతే. తాత్పర్యం: కోరుకోకుండానే లభించిన వస్తువులతో ఎల్లప్పుడూ తృప్తి పొందేవాడు, ఎవరి పట్ల లేశమాత్రమైన ఈశ లేనివాడు, ప్రాప్తంలోను అప్రాప్తంలోను సమబుద్ధి కలవాడు, కర్మలను చేసినప్పటికీ వాటిచే సంబంధింపబడుడు.
तद्यन्त प्राणिपातेन तद्विद्धि तद्विद्धि प्राणपातेन प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेशन्ति ते ज्ञानिना तत्त्वदर्शिनः తత్వదర్శనులైన వారికి జ్ఞానులకి స్పష్టంగా సాష్టాంగ నమస్కారం చేసి వినయంతో ప్రశ్నించే ప్రశ్నలకు చేస్తే ఆత్మీయ అంతంతా తెలుసుకోవాలి. భగవద్గీత 36వ శ్లోకం. ఆతివేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృతమః సర్వజ్ఞానయేనైవ రుచినం సంతరిష్యసి. ఆపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృతమః సర్వం జ్ఞానపాపేనైవ రుచినం సంతరిష్యసి. తాత్పర్యం: నువ్వెంత విపరీత పాపాత్ముడు అయినప్పటికీ జ్ఞానం అనే తెప్పతో ఆ పాప సాగరాన్ని అవనీతల దాటిపోగలవు. భగవద్గీత 4వ అధ్యాయం 37వ శ్లోకం. ఎతైదాంసి సమద్దోగ్నిః భస్మసాత్కూరతే అర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కూరతే తదా. మరి ఒకసారి. యతైదాంసి సమద్దోగ్నిః భస్మసాత్కూరతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కూరతే తదా. తాత్పర్యం: ప్రజ్వలిస్తున్న అగ్ని అనేది కట్టెలను భస్మం చేసే విధంగాను జ్ఞానాగ్ని సమస్త కర్మలను భస్మం చేస్తుంది. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 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 హరి ఓం